ఒకవేళ మీకు గనక రేసింగ్, F1, కార్స్, చేజ్, స్పోర్ట్స్ ఇవన్నీ గనక కొంచెమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ మీకు పిచ్చగా నచ్చేసిద్ది. 'F1 ద మూవీ'. అసలు ఈ మూవీ గురించి ఏం చెప్పాలి? బ్రాడ్ పిట్ గురించి ఏం చెప్పాలి? ఒక్కటే చెప్పగలను. సినిమాటోగ్రఫీకి, స్క్రీన్ ప్లేకి, యాక్షన్కి, ఫైనల్లీ మన బ్రాడ్ పిట్కి. స్టోరీ కొంచెం రొటీన్గా అనిపించినా నాగవంశీ చెప్పినట్టు జెర్సీ ఫీల్సే వస్తాయి, కానీ జెర్సీ కాదు. అది కూడా జెర్సీ ఫీల్స్ ఎందుకు వస్తాయని అంటున్నానంటే, సేమ్ ఓల్డేజ్, సేమ్ ప్రాబ్లము, సేమ్ ప్యాషన్, సేమ్ రిస్క్. సో అందుకని స్టోరీ లైన్కి వస్తే, మన హీరో బ్రాడ్ పిట్ పాస్ట్లో ఒక మంచి రేసర్, F1 రేసర్. కొన్ని యాక్సిడెంట్స్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనోడు రిటైర్ అవుతాడు. రిటైర్ అయిపోయిన చాలా సంవత్సరాల వరకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు మన హీరో తన బెస్ట్ ఫ్రెండ్ రేసింగ్ కంపెనీ ట్రబుల్లో ఉందని ఆ బెస్ట్ ఫ్రెండ్ మన హీరోని హెల్ప్ అడుగుతాడు. సో మనోడు అట్లనే మంచోడు కాబట్టి ఒప్పేసుకుంటాడు. అలా ఒప్పుకున్న తర్వాత నుంచి మన అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనోడికి కాంపిటీషన్, రేసింగ్, డబ్బు అండ్ లవ్ ఇవి కూడా దొరుకుతాయి. ముసలోడే కానీ మహానుభావుడు. సో అలా మనోడు రేసింగ్ చేస్తూ గెలిచేస్తాడు. అది ఎలా గెలిచాడు అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మూవీ చూడాల్సిందే. ఫస్ట్ థింగ్స్ నాకు చెప్పాలంటే, మొత్తం మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ పీక్లో ఉంటాయి. వాటి కోసం ఇంకో 4-5 సార్లు చూసేసవచ్చు, అంత బాగుంటుంది. సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. అసలు మిస్ అవ్వకండి. F1 ద మూవీ.